హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 845కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి టిక్టాక్ నుంచి. టిక్టాక్ మన ఇండియాలో బ్యాన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వరకు అయితే తిరిగి రాలేదు అనుకోండి. సో టిక్టాక్లో వచ్చేసరికి మనం ఇప్పుడు వరకు షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేసేవాళ్ళు. అంటే అంతకుముందు వచ్చేసరికి 15 సెకండ్లు అయితే ఉండేది. తర్వాత వచ్చేసరికి దాన్ని 1 మినిట్ అయితే చేశారనమాట. అంటే మీరు 15 సెకండ్ నుంచి 1 మినిట్ లోపు ఏ వీడియోస్ అనేది పోస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు వచ్చేసరికి టిక్టాక్ 3 మినిట్స్ వీడియోని పోస్ట్ చేసే ఎక్స్పెరిమెంట్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో వీళ్ళు ప్రస్తుతానికి వచ్చేసరికి టెస్టింగ్ అయితే చేస్తున్నారు. సో అతి తొందరగా వచ్చేసరికి టిక్టాక్ యూజర్స్కి 3 మినిట్స్ వీడియోని కూడా పోస్ట్ చేసే సదుపాయం అయితే వస్తుంది. సో మామూలుగా టిక్టాక్ అంటే ఫేమస్ దేనికంటే షార్ట్ వీడియోస్కి 3 మినిట్స్ 5 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ చేసేస్తే వీటికి మిగిలిన వీడియో ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో చూడాలి మరి టిక్టాక్ మన ఇండియాలో లేదు కాబట్టి సో ఇది ఎంతవరకు సక్సెస్ అయిద్దో తర్వాత తెలుస్తుంది. సో త్రాయిని చూస్తే మనకి వివో పాకిస్తాన్లో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ని అయితే అతి త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వచ్చేసరికి విస్తరించాలని చెప్పి వివో అయితే ఎప్పటి నుంచో భావిస్తుంది అనమాట. సో దీనికి వీళ్ళు వచ్చేసరికి పాకిస్తాన్లో ల్యాండ్ కూడా అయితే పర్చేజ్ చేశారంట. సో అతి త్వరలో వచ్చేసరికి పాకిస్తాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో త్రాయిని చూస్తే మనకి మోటరోలా అతి త్వరలో 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. అది క్యాప్రీ పేరు మీద తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఇప్పుడు మనకి స్పాట్ అయితే అయినాయి. సో ఇందులో వచ్చరికి క్యాప్రీ ప్లస్ అని చెప్పేసి 2 మొబైల్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో 2 మొబైల్స్ లోను HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. క్యాప్రీలో 60 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటే క్యాప్రీ ప్లస్ లో వచ్చరికి 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుందని తెలుస్తుంది. రెండిట్లోనే ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 460 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారంట. ఇక క్యాప్రీ ప్లస్ లో చూసుకుంటే మనకి రేర్ సైడ్ 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉండబోతుంది. మిగిలిన 2 సెన్సార్లు వచ్చరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 13 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అదే ఓన్లీ క్యాప్రీలో చూసుకున్నట్టయితే మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. సో ఇవే డిఫరెన్స్ వచ్చేసరికి మేజర్ గా చూసుకుంటే. ఇక ఓఎస్ చూస్తే ఆండ్రాయిడ్ 11 తో వస్తుందట. ఇంకా NFC సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఇచ్చినప్పుడు ఫుల్ HD ఇచ్చుంటే బాగుండేది. సో చూడాలి మరి ఈ మొబైల్స్ వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారో. సో త్రాయిని చూస్తే మనకి Xiaomi Mi 11 Pro ఈ మొబైల్స్ అయితే నెక్స్ట్ ఇయర్ అయితే తీసుకురాబోతున్న సంగతి తెలిసే కదా. ఇందులో వచ్చరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. అంటే మనకి Xiaomi నుండి వచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. సో ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ అలాగే స్పెసిఫికేషన్స్ ఇప్పుడైతే బయటకు వచ్చినాయి. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్ గతంలో కూడా మనకి లీక్ అయినాయి. క్వాడ్ HD ప్లస్ డిస్ప్లేతో ఈ మొబైల్ రాబోతుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందని చెప్పేసి. అలాగే ఇందులో మనకి మేజర్ గా చెప్పుకోవాల్సింది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్లెస్ ఛార్జింగ్ 80 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ లీక్ అయినాయి. ఇక్కడ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే దర్శనం ఇస్తుంది. సో ఈ మొబైల్ మనకి నెక్స్ట్ ఇయర్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారు చూడాలి. సో త్రాయిని చూస్తే మనకి Poco Days Sales అయితే ఈ రోజు అనౌన్స్ చేసింది అనమాట. ఈ రోజు నుంచి అంటే 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ Poco Days Sales అయితే జరగబోతున్నాయి. సో ఇవి వచ్చరికి మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మొత్తం వచ్చరికి వీళ్ళు ఇక్కడ 4 ఫోన్స్ అయితే చూపిస్తున్నారు. ఈ 4 ఫోన్స్ మీద మీకు 1000 రూపీస్ వరకు ప్రైస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది డిస్కౌంట్ లో. Poco X3 ఉంది, Poco C3 ఉంది, Poco M2 Pro ఈ మొబైల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో వీటన్నిటి మీద 1000 రూపీస్ డ్రాప్ అయితే మీకు ఇప్పుడు దొరుకుతున్నాయి. సో మీరు Pocoలో ఏదైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ట్రై చేయొచ్చు. త్రాయిని చూస్తే మనకి Samsung Galaxy S9 Plus అండ్ S9 ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా మీకు డిసెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. సో మీరు ఎవరైనా S9 Plus వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో త్రాయిని చూస్తే మనకి యాత్ర ఆర్గ్యుమెంట్ రియాలిటీ గేమ్ ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారనమాట. ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ అంటే కల్చర్ కి తగ్గట్టుగా ఈ గేమ్ అయితే ఉంటుంది. సో ఇది ఒక ఆర్గ్యుమెంట్ రియాలిటీ గేమ్. అంటే మనకి Pokémon Go అని చెప్పేసి ఒక గేమ్ అయితే ఉంటుంది, ఆర్గ్యుమెంట్ రియాలిటీ గేమ్. సో సేమ్ ఆ కైండ్ ఆఫ్ గేమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ గేమ్ వచ్చేసరికి జియో అయితే తీసుకొచ్చింది. వీళ్ళు వచ్చేసరికి జియోతో కొలాబరేట్ అయ్యి ఈ గేమ్ అయితే మన ఇండియాలో లాంచ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇవి వచ్చేసరికి మీకు ఇప్పుడు ఆండ్రాయిడ్ లోను అలాగే iOS లో అయితే అవైలబుల్ ఉంది, ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంది. ఈ గేమ్ డెవలప్ చేయడం కోసం వీళ్ళు 162 కోట్ల రూపాయల వరకు ఈ గేమ్ కోసం ఖర్చు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. సో మీరు ఎవరైనా ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్స్ మీద ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో త్రాయిని చూస్తే మనకి ఇన్ఫినిక్స్ 08i ఈ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తుంది. ఈ మొబైల్ ఎప్పుడు వీళ్ళు పాకిస్తాన్లో అయితే లాంచ్ చేశారు, ఇప్పుడు మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.85 ఇంచెస్, ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే వచ్చరికి 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చరికి 8GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio G90T ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 4 కెమెరా AA సెన్సార్ అంటున్నారు. సో ఇది ఉన్నా లేనట్టే. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చరికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక ఆండ్రాయిడ్ 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్
లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 14,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఫ్లిప్కార్ట్ ద్వారా డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇది లిమిటెడ్ ప్రైస్, తర్వాత వస్తే దీని ప్రైస్ అయితే మళ్ళీ పెరుగుతుంది డిమాండ్ బట్టి అని చెప్పేసి ఇన్ఫినిక్స్ అయితే చెప్తుంది అనమాట. సో దీని అసలు ఒరిజినల్ ప్రైస్ చూసుకుంటే 18,999 రూపాయలు అని చెప్పి తెలిసింది. ఈ మొబైల్ని వీళ్ళు పాకిస్తాన్లో లాంచ్ చేసినప్పుడు అక్కడ దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 16,300 రూపాయలు అక్కడ ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఇక ఈ ప్రైస్ బట్టి ఈ మొబైల్ ఫోన్ కొనొచ్చా అంటే యాక్చువల్గా ఆ ప్రైస్కి మీకు 15,000 రూపాయలు ఇప్పుడు ఉంది, తర్వాత పెంచుతారంట. తర్వాత పెంచిన సంగతి తర్వాత చూడొచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఆ ప్రైస్కి మనకి రియల్మీ 7 అయితే అక్కడ మీకు అవైలబుల్లో ఉంది. అందులో మీడియాటెక్ హెలియో G95 ప్రాసెసర్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కెమెరాస్ దీనికన్నా బెటర్ కెమెరాస్ అయితే అందులో ఉన్నాయి. అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఇన్ఫినిక్స్తో కంపేర్ చేస్తే రియల్మీ బ్రాండింగ్ కొంచెం బెటర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. అంటే మనకి అప్డేట్స్ అయ్యి చాలా స్పీడ్గా అయితే ఉంటాయి. సో నేను ఇంతకుముందు చెప్పాను ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తే బిలో 14లో అయితే తీసుకొస్తే బెటర్గా ఉండిద్ది అని చెప్పేసి. బట్ ఒకసారి చూస్తే వీళ్ళు 15,000 దాకా తీసుకెళ్ళి తర్వాత ఇది పెంచుతాం అంటున్నారు. అక్కడ కొంచెం కష్టమే. మీకు రియల్మీ అంటే ఇష్టం లేదు, ఇన్ఫినిక్సే కొంటాం అంటే తీసుకోవచ్చు. అక్కడ ఈ మొబైల్ని అయితే మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఈ మొబైల్లో ప్లస్ ఏమైనా ఉంది అంటే ఫ్రంట్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్, అలాగే ఒకసారి డిస్ప్లే సైజ్ పెద్దది ఉంది, అలాగే డిటిఎస్ సౌండ్, స్టోరేజ్. సో వీటిలో ప్లస్ అని చెప్పాలి. ఇక అలాగే ఇన్ఫినిక్స్ ఈ డిసెంబర్ ఎండింగ్ నాటికల్లా ఇండియాలో 2 టీవీలు అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా సో చెప్తున్నది అనమాట. అంటే 32 ఇంచెస్ ఇంకోటిసరికి 43 ఇంచెస్ ఈ 2 టీవీస్ని, దీంతో పాటు వీళ్ళు ఒక సౌండ్ బార్ను కూడా మన ఇండియాలో లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇవన్నీ వచ్చేసరికి మనకి డిసెంబర్ ఎండింగ్ నాటికైతే చూడడానికి ఉంటుంది. నిన్న నేను చెప్పినట్టున్నాను. సో ఈ డిసెంబర్ ఎండింగ్ నాటికల్లా వీళ్ళు వచ్చేసరికి టీవీస్ని సౌండ్ బార్ని తీసుకొస్తున్నారు. దీంతో పాటు వీళ్ళు స్మార్ట్ హెచ్డి 2021 అని చెప్పేసి ఇంకోటి ఏదో మొబైల్ కూడా అయితే తీసుకురాబోతున్నారని, ఆ మొబైల్ కూడా తెచ్చే అవకాశం అయితే ఉంది. సో త్రాయి నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 8 ఆ పైన ఉన్న అన్ని మోడల్స్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఫేస్ టైమర్లో ఫుల్ హెచ్డి సపోర్ట్ అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి యాపిల్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీళ్ళు పొందుపరిచారు. సో మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చేసరికి iOS 14.2 అయితే అప్డేట్ వచ్చింది కదా. ఈ అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ని అయితే వీళ్ళు రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. త్రూ వైఫై ద్వారా అయితే మీరు ఈ 1080pలో అయితే వీడియోస్ని మాట్లాడగలరు. అంటే మంచి షార్ప్ వీడియో అయితే అవతల వాళ్ళు చూడడానికి అయితే ఉంటుంది. ఇక అలాగే యాపిల్ మ్యాక్బుక్ ప్రోలో కూడా మినీ ఎల్ఈడి ప్యానల్స్తో ల్యాప్టాప్స్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా మింగ్చుంగు అయితే చెప్తున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు మింగ్చుంగు చెప్పింది ఏంటంటే వీళ్ళు మినీ ఎల్ఈడి టెక్నాలజీతో ఐప్యాడ్స్ అయితే తీసుకురాబోతున్నారని చెప్పాడు కదా. సో ఇప్పుడు అందులోనే వచ్చేసరికి ఇప్పుడు ల్యాప్టాప్స్ కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఫస్ట్ హాఫ్ లోనే నెక్స్ట్ ఇయర్ మనకి ఫస్ట్ హాఫ్ లోనే వీటిని అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి మింగ్చుంగ్ అయితే అంటున్నాడు. ఇక అలాగే యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూజర్స్ వచ్చేసరికి బ్యాటరీ ఇష్యూస్ ని ఎదుర్కొంటున్నట్టుగా అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి 5G వాడుతున్న ఎవరైతే యూజర్స్ ఉన్నారో, సో 5G సిమ్ వేసుకొని యూజ్ చేసేవాళ్ళు, సో వాళ్ళు ఎక్కువగా ఈ బ్యాటరీ డ్రైన్ ఇష్యూని అయితే ఫేస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇవి స్టాండ్ బై మోడ్లో పెట్టినా సరే, అంటే స్టాండ్ బై పక్కన పెట్టేసి ఉంచినా సరే 10 to 30% వరకు బ్యాటరీ డ్రైన్ అవుతున్నట్టుగా వీళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. సో ఇంతకుముందు కూడా ఈ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ అయితే చాలా వచ్చినాయి బ్యాటరీ డ్రైన్ ఇష్యూ. వీళ్ళసరికి కొత్త అప్డేట్స్ ద్వారా వీటిని అయితే సాల్వ్ చేస్తూ వస్తుంది యాపిల్ వచ్చేసరికి. అయినప్పటికీ ఈ ఇష్యూ ఇంకా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో త్రాయి నుంచి చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 5 మొబైల్ని ఇప్పుడు మన జెరీరీకి ఎవ్రీథింగ్ సో తనేసరికి టైర్ డౌన్ అయితే చేశాడు అనమాట. సో ఇక్కడ గూగుల్ క్లైమ్ చేసింది ఏంటంటే ఇది వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది, మెటల్ బాడీతో ఉంటుంది, 100% రీసైక్లింగ్ అల్యూమినియం యూజ్ చేసామని చెప్పేసి గూగుల్ అయితే దీన్ని క్లైమ్ చేసింది అనమాట. సో బట్ వచ్చరికి ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. సో చాలా మంది ఆ టైంలో ఈ టెక్నాలజీని ఎలా ఇంప్రూవ్ చేశారని చెప్పేసి కూడా అయితే అనుకున్నారు. బట్ ఇప్పుడు మనకి జెరీరీకి ఇక్కడ మనకి టైర్ డౌన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళొసరికి మెటల్కి పైన మొత్తం అంతా ప్లాస్టిక్తోనే లేయర్ని బిల్డ్ చేసినట్టుగా అయితే జెరీరీకి అయితే చెప్పాడు. లోపల వచ్చేసరికి వీళ్ళు మెటల్ని అయితే యూజ్ చేశారు. అలాగే మనకి సెంటర్ ఏదైతే వైర్లెస్ ఛార్జింగ్ కాయిల్ ప్లేస్లో వచ్చేసరికి వీళ్ళు ప్లాస్టిక్ని యూజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో త్రాయి నుంచి చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నెక్స్ట్ జనరేషన్ శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో, సో వీటికి సంబంధించిన ఇమేజెస్ అయితే ఇప్పుడు మనకి బయటకు వచ్చినాయి అనమాట. సో ఈ ఇమేజెస్లో చూస్తే వీళ్ళు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తోనే ఈ ఇయర్ బడ్స్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో గతంలో వీళ్ళు తీసుకొచ్చిన గెలాక్సీ బడ్స్ అండ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ఏ రకమైన డిజైన్తో వచ్చినాయో సో అదే రకంగా ఈసారి కూడా మనకి ఇన్ ఇయర్ డిజైన్తో అయితే ఈ బడ్స్ రాబోతున్నట్టు తెలుస్తుంది. బట్ అసలు కేస్ ఏదైతే ఉందో కేసు వచ్చేసరికి వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన గెలాక్సీ బడ్స్ లైవ్ కేసు ఉంటుంది కదా, బ్యాటరీ కేసు, సో ఆ కైండ్ ఆఫ్ డిజైన్లో వచ్చేసరికి కేసు అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో వీటిని వచ్చేసరికి మనం నెక్స్ట్ ఇయర్ S21 మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయిగా, అప్పుడే ఈ బడ్స్ని కూడా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో త్రాయి నుంచి చూస్తే మనకి క్వాల్కామ్ డిసెంబర్ 1వ తారీఖున వీళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో
క్వాల్కామ్ 7 సిరీస్ ప్రాసెసర్ అయితే లాంచ్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. 7 సిరీస్లో అనుకుంటే ఇప్పుడు చూసుకుంటే స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ ఉంది కదా, దాని సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. సో మేబీ వీళ్ళు అనుకోవడం వీళ్ళు 888 తీసుకొచ్చారు కాబట్టి 777 అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే మనకి ఈ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో సో చాలా కంపెనీలు వచ్చేసరికి మేము ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే తీసుకొస్తామని చెప్పి అనౌన్స్ కూడా చేసినాయి కదా, పోస్టర్ టీజర్లు కూడా అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోటీలో రియల్మీ కూడా ఉన్న సంగతి తెలిసిందే కదా. సో రియల్మీ కూడా అయితే ఇప్పుడే అనౌన్స్ చేసింది అనమాట. రియల్మీ రాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్ పేరు వచ్చేసరికి వీళ్ళు రేస్ అని చెప్పేసి పెట్టినట్టు తెలుస్తుంది. అంటే కోడ్ నేమ్ అయితే రేస్ అని బయటకు వచ్చింది. సో ఆ ఫ్లాగ్షిప్ మొబైల్ ఏంటిది, మళ్ళీ రేస్ అనే పేరు మీద దీన్ని తీసుకొస్తారా లేదని మీద సో ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. సో రియల్మీ కూడా ఈ రేస్లో ఉన్నామని చెప్పి తెలియజేయడం కోసం వీళ్ళు రేస్ అని చెప్పి కోడ్ నేమ్తో సో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. సో ట్రాంక్ చూస్తే మనకి Fau-G ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే కదా. ప్లే స్టోర్లో మాత్రం వీటి ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇప్పటికి వీళ్ళు స్టార్ట్ చేసి 3 days అయితే అవుతుంది. ఈ 3 days కానీ చూస్తే 1 million రిజిస్ట్రేషన్స్ అయితే అయినట్టుగా ఇప్పుడు Fau-G టీమ్ అయితే చెప్తుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.